Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. So guys, ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్ గురించి ప్రస్తావన వచ్చినప్పటి నుంచి స్టూడెంట్స్ ఫేస్ చేసే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అడ్రస్ చేస్తూ వేరియస్ వీడియోస్ చేయడం జరిగింది. సేమ్ అలాగే సో రీసెంట్ టైమ్స్ లో చాలా మంది జాబ్ హోల్డర్స్ జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళకు సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ కి రిలేటెడ్ వీడియో ఇప్పటి వరకు చేయలేదు. ఒక్కసారి ఆ ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేస్తూ ఒక వీడియో చేయండి అని చెప్పినప్పుడు అగైన్ దిస్ థాట్ ఆఫ్ మేకింగ్ ద వీడియో కేమ్. సో మళ్ళీ ప్రాబ్లం అంటే మీ జాబ్స్ లో లేకపోతే మీ ప్రొఫైల్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ కాదు. సో జాబ్ చేస్తూ ఈ ప్రిపరేషన్ ని ఎలా మేనేజ్ చేయాలి. యూజువల్ గా ఏమవుతుందంటే జాబ్ చేసే వాళ్ళకు లీవ్ పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది, రిజైన్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. కొంతమందికి లీవ్ ఉన్నా ఆ లీవ్ ఎప్పటి నుంచి పెట్టుకోవాలి, ఎప్పుడు ప్రాక్టికల్ గా లీవ్ పెడితే బాగుంటుందని కొంతమంది రిజైన్ చేస్తారు. రిజైన్ చేసేటప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా రిజైన్ చేస్తారు, బట్ రిజైన్ చేసిన తర్వాత అంతే కాన్ఫిడెంట్ గా చదవలు. సో అలాగే రిజైన్స్ చేసే ముందు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థాట్స్ చేయాలా వద్దా, చేసిన తర్వాత నేను రిజైన్ చేయడం కరెక్టా కాదా దీని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. బట్ ద ఫోకస్ ఆఫ్ ద ప్రిపరేషన్ ఈస్ కంప్లీట్లీ గెటింగ్ డిక్రీస్డ్. సో వీటిని అడ్రస్ చేస్తూ పబ్లిక్ సెక్టార్ పర్సన్ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి, లేదా ప్రైవేట్ జాబ్ హోల్డర్ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి, వాటిని యూజ్ చేసుకుంటూ మన ప్రిపరేషన్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అని చెప్పే వీడియో అనేది డెఫినెట్ గా యూ లైక్ దిస్ వీడియో. ఓకే, సో అయితే ముఖ్యంగా పర్టికులర్ గా జాబ్ హోల్డర్స్ కి రిలేటెడ్ వీడియో. సో ఎవరైతే నాన్ జాబ్ హోల్డర్స్ ఉన్నారో యూ కెన్ స్కిప్ దిస్ వీడియో. సో మాకెందుకు అనుకోకూడదు. సో కంప్లీట్ గా 1 or the other way అయితే హౌస్ వైఫ్స్ కి కూడా ఒక రకంగా కనెక్ట్ అవుతున్న వీడియో. ఓకే, సో యూజువల్ గా జాబ్స్ అన్నప్పుడు కల్లా సో మనకు 2 సెట్ ఆఫ్ థింగ్స్ కనిపిస్తాయి. ఒకటి పబ్లిక్ సెక్టర్ అండ్ ఇంకొకటి ప్రైవేట్ సెక్టర్. సో అయితే సపరేట్ గా ఏం చెప్పాను, బట్ ఉన్న ఆప్షన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో ఈ 2 ఎగ్జాంపుల్స్ తో చెప్తాను. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ ప్లాన్ టు టేక్ అ లీవ్. మీరు సాధ్యమైనంత వరకు లీవ్ తీసుకోవచ్చు, లేదా యూ విల్ బి హ్యావింగ్ ఏ ప్లాన్ టు గో ఫర్ ఎ రెసిగ్నేషన్. అయితే ఎవరైతే ప్రైవేట్ సెక్టార్ లో ఉంటారో వాళ్లకు ఎక్కువ ఆప్షన్స్ రెసిగ్నేషన్ వైపే ఉంటాయి. ఎందుకంటే నెలల తరబడి వాళ్ళకి లీవ్స్ ఇచ్చే చాయిస్ లేదు. సో దే విల్ బి గోయింగ్ ఫర్ ఎ రెసిగ్నేషన్. అయితే పబ్లిక్ జాబ్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు లీవ్స్ ఆప్షన్స్ ఉంటాయి. సో బట్ ఎలా ఆప్షన్ ఉంటుంది, లేకపోతే 4 months ఆప్షన్ ఉంటే ఎప్పటి నుంచి కంటిన్యూగా 4 months పెట్టుకోవాలా, లేకపోతే మెయిన్స్ ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, వీటన్నిటిని అడ్రస్ చేస్తూ సో ఒక కామన్ థింగ్ ని చెప్పుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ సెక్టార్లు ఏదైతే ఉన్నారో సో మీకు లీవ్ పెట్టుకునే ఆప్షన్ లేదంటేనే యూ విల్ బి గోయింగ్ ఫర్ ద రెసిగ్నేషన్. ఎవ్రీ వన్ హ్యాస్ దిస్ సొల్యూషన్. అయితే లీవ్ పెట్టుకునే వాళ్ళు ఫర్ సపోజ్ మీ దగ్గర 4 months దొరుకుతోంది అనుకోండి టైం, అంటే 4 months లీవ్ పెట్టుకునే ఆప్షన్ ఉంటే మీరు 4 months ని ప్రిలిమ్స్ కంటే ముందే పెట్టేసుకోకండి. దట్స్ వెరీ ప్రాబ్లమాటిక్. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే సో నాకు నిన్న మొన్న లీవ్ పెట్టుకొని ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు డైరెక్ట్ గా, సార్ ఐఎమ్ అప్లయింగ్ ఫర్ సో అండ్ సో లీవ్, సో నాకు ఒక 4 months టైం ఉంటుంది, లేకపోతే 5 months టైం ఉంటుంది, సో నేను ఇమీడియట్ గా హైదరాబాద్ వచ్చేసి ప్రిపేర్ అవుదాము, ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి. అయితే యూజువల్ గా ఏంటంటే మన టార్గెట్ ప్రిలిమ్స్ కాదు, మన టార్గెట్ ప్రిలిమ్స్ తో పాటు మెయిన్స్ కూడా. సరే ప్రిలిమ్స్ కి 4 months టైం తీసుకున్నావు, ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యావు, కానీ ఇమీడియట్ గా మెయిన్స్ అప్పుడు మిమ్మల్ని జాయిన్ అవ్వాలి అంటే ఆ మెయిన్స్ ప్రిపరేషన్ సరిగ్గా అవ్వకుండా మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 4 months లీవ్ అప్లై చేసుకునే చాయిస్ ఉంటే ప్రిలిమ్స్ కి 2 months ముందు అండ్ అలాగే ప్రిలిమ్స్ తర్వాత 2 months మీరు గ్యాప్ పెట్టుకోవచ్చు. లేదా అయితే చూడండి, ప్రిలిమ్స్ అయిపోయిన వెంటనే మెయిన్స్ కి 4 months టైం ఉండొచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే మీరు 2 months యూటిలైజ్ చేసుకోండి, ఈ 2 months జాబ్ కి వెళ్ళిపోయి ఎగ్జామ్ కంటే ముందు 2 months ఏదైతే ఉంటుందో ఆ 2 months మళ్ళీ మీరు లీవ్ తీసుకునే ఆప్షన్ ఉంటే బాగుంటుంది. సో అంటే బెస్ట్ ప్రాక్టికల్ గా యూజ్ అయ్యే థింగ్స్ ఒక బ్రదర్ గా చెప్తున్నాను. సో మళ్ళీ అలా ఇలా ఉంటుందని కూడా మళ్ళీ మీరేం అనకండి, జస్ట్ ర్యాండమ్ డిస్కషన్. ఫర్ సపోజ్ మీ దగ్గర 6 months టైం ఉందనుకోండి, ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ కన్ఫర్మ్ అవుతుంది కదా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, సో లేకపోతే టెంటేటివ్ డేట్ వచ్చిన ప్రిలిమ్స్ కంటే ముందు 3 months. నెక్స్ట్ ఒకవేళ ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి 3 months టైం ఉందనుకోండి, ఆబ్వియస్ గా మీ లీవ్ ని ఎక్స్టెండ్ చేసుకుంటూ 3 months మేనేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి 4 months టైం ఉందనుకోండి, 1 month జాబ్ చేసుకొని తర్వాత ఎగ్జామ్ కంటే ముందు 3 months లీవ్ తీసుకుంటే దట్ విల్ బి వెల్ అండ్ గుడ్, దట్ విల్ బి బెనిఫిషియల్. అయితే సార్ ఎగ్జామ్ కంటే 2 months ముందు టైం సరిపోతుంది అంటే ఆబ్వియస్ గా ఓన్లీ ఆ 2 months మాత్రమే పూర్తి స్థాయిలో కూర్చుంటే సరిపోదు. సో ఖచ్చితంగా దానికంటే ముందు మీరు జాబ్ లో ఉంటూనే సో మీ రోజు 5 hours 4 hours 3 hours ఎంత టైం ఉంది దాన్ని బేస్ చేసుకొని పక్కాగా ప్లాన్ చేసుకుంటే దట్ విల్ బి యూస్ఫుల్. ఓకే, September 15th గ్రూప్ 2 నోటిఫికేషన్ రాబోతోంది, August 15th గ్రూప్ 1 నోటిఫికేషన్.
అయితే ఇప్పటి వరకు ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్ తెలియదు. సో కాబట్టి సెప్టెంబర్ 15న కానీ ఆగస్ట్ 15న ఆ నోటిఫికేషన్ డే రోజు ఏ రోజు ఎగ్జామ్ ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయో తెలుస్తుంది. ఆ తర్వాత గో ఫర్ ద లీవ్. సో అప్పటి వరకు డు నాట్ థింక్ అబౌట్ ఇట్. అండ్ నెక్స్ట్ సేమ్ అట్లాగే ప్రైవేట్ సెక్టర్. ఇప్పుడు ఈ ఆప్షన్స్ అన్ని కూడా ప్రైవేట్ సెక్టర్ దగ్గర లీవ్ అనే ఆప్షన్ దాదాపుగా క్లోజ్ అయిపోతుంది. ఉన్న వాళ్ళు సేమ్ ఇదే దీన్ని యూజ్ చేసుకోండి. అండ్ ద నెక్స్ట్ ఈస్ నథింగ్ బట్ రెసిగ్నేషన్. సో ప్రైవేట్ జాబ్ లో ఉన్న వాళ్ళు, సో ఇక్కడ ఏమవుతుందంటే, సో ఇవాళ మనసులో చాలా కసితో ఇవాళ నేను ఇంకా ఈ జాబ్ తో విసుగెక్కిపోయాను, ఈ ప్రెషర్ నేను తట్టుకోలేకపోతున్నాను, నేను ఖచ్చితంగా సివిల్స్ కి లేకపోతే గ్రూప్ 1కి గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటాను. సో ఇలా అనుకుంటారు, బట్ మళ్ళీ రేపు రోజు మళ్ళీ ఫైనాన్షియల్ థింగ్స్ ఇవన్నీ అడ్డొచ్చి మళ్ళీ యూ విల్ బి గోయింగ్ ఫర్ ద జాబ్. సో జాబ్కి వెళ్తారు, మళ్ళీ టైర్డ్ అయిపోతారు, మళ్ళీ ప్రిపేర్ అవ్వాలని ఇలా డైలీ పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ నేను చెప్తుంది ఏంటంటే, మీరు పూర్తి స్థాయిలో అంటే రిజైన్ చేసిన తర్వాత వచ్చే రిపర్కషన్స్ ని కూడా మీరు మైండ్ లో పెట్టుకోండి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఎంత హార్డ్ వర్కో అంత బ్రూటల్ లక్ తో కూడా ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కసారి సో మొన్నటి నోటిఫికేషన్ లో ఎంతో మంది రిజైన్ చేశారు, చేసిన వాళ్ళందరూ సెలెక్ట్ అవ్వలేదు. అలాగని సెలెక్ట్ అయిన వాళ్ళు లేకుండా కూడా పోలేరు, సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ రిజైన్ చేసిన తర్వాత బీ కాన్ఫిడెంట్. సో మీరు రిజైన్ చేసిన తర్వాత మళ్ళీ ఎవరో కనిపిస్తారు. సో ఏంటంటే అనవసరంగా రిజైన్ చేసావు, సో మళ్ళీ జాబ్ వస్తుందా, నీ ప్లేస్ ఇంకెవరో ఫుల్ఫిల్ చేస్తారు, అనవసరంగా రిజైన్ చేసావు, ఈ గవర్నమెంట్ జాబ్స్ అంతా కూడా ఒక మ్యానిపులేషన్ లాంటిది, లేకపోతే ఇది పైనకు అందంగా కనిపిస్తుంది బట్ దట్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్, ఇలా అన్ని చెప్పి మీ కాన్ఫిడెన్స్ ని కంప్లీట్ గా లో చేసేస్తారు. అంటే చదవాలన్న కసితో ఎన్నో డబ్బులు సంపాదించే జాబ్ ని పక్కన పెట్టి రిజైన్ చేసి నువ్వు వచ్చినా నీ కాన్ఫిడెన్స్ లో అయిపోయి నువ్వు చదువు పైన శ్రద్ధ పెట్టకుండా నేను అనవసరంగా రిజైన్ చేశానా, సో నేను ఏమైనా తప్పుడు పనులు చేశానా, ఇలాంటివన్నీ మీరు ఆలోచించి ఇటు జాబ్ పోయింది, ఇటు ప్రిపరేషన్ కూడా సాగకుండా పోతుంది. దాట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ యూ, మీరు ఒక్కొక్కసారి ఎలా చేస్తారంటే జాబ్ కి రిజైన్ చేసినా మీ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పి ఎవరితో చెప్పకుండా గప్చుప్గా చదివేసుకోండి. సో అప్పుడు ఈ సొసైటల్ ప్రెషర్స్ కానీ సొసైటల్ మ్యానిపులేషన్స్ అనేటివి తగ్గుతాయి. సో దట్స్ వాట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. సో సేమ్ అట్లాగే పబ్లిక్ సెక్టార్ కి కూడా, సో కొంతమంది పబ్లిక్ జాబ్ లో ఉన్నా కానీ, సో ఫర్ సపోజ్ చాలా మంది గ్రామ సచివాలయంలో జాబ్ చేస్తున్నారు, రీసెంట్ గా కొంతమంది రిజైన్ చేసి నాకు కాల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎందుకంటే దేర్ ఇస్ నో ఆప్షన్ ఆఫ్ లీవ్. అలాగే బీఆర్ఓ, కానిస్టేబుల్స్ ఇట్లాంటి వాళ్ళు కూడా దే ఆర్ అప్రోచింగ్. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ లీవ్ పెట్టేసి అంటే లైక్ రిజైన్ చేసేసి చదువుకో అని నేను ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రయారిటీ చెప్పను. ప్రైవేట్ అయినా పబ్లిక్ అయినా ఫస్ట్ గో ఫర్ ద లీవ్. ఆ లీవ్ శాంక్షన్ అయినా సో చాలా చాలా తెలివిగా ఆ లీవ్స్ ని ప్లాన్ చేసుకొని, సో దట్ అది నీ ప్రిపరేషన్ కి హెల్ప్ అయ్యే విధంగా ఉండాలి. కానీ నీ లీవ్స్ అన్ని ఎగ్జామ్ డేట్ కంటే ముందే 4 months లీవ్ అయిపోయి ఎగ్జామ్ డేట్ కి ఇంకొక 2 months గ్యాప్ ఉండి ఖచ్చితంగా వచ్చి జాయిన్ అవ్వాలి అంటే ఈ 4 months పడ్డ కష్టం మొత్తం పోతుంది. ఎందుకంటే ఎగ్జామ్ కంటే ముందు జాబ్ చేస్తూ ప్లాన్ చేయడం ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. సో దట్స్ వై కీప్ ఇట్ అకార్డింగ్లీ. సో మీకు ఎంత టైం దొరుకుతోంది, సో రిజైన్ చేసినా కానీ సో క్రమ పద్ధతితో, సో యునో మీకు మీరు డిస్ట్రాక్ట్ అవ్వకుండా. ఎందుకంటే ఇన్ని రోజులు ఇప్పుడు ఏమవుతుందంటే రిజైన్ చేసినప్పుడు సరే జాబ్ తీసేశారు, కాన్ఫిడెంట్ గా ప్రిపేర్ అవుతుంది, కానీ మళ్ళీ మీ బ్రెయిన్ లో నెగిటివ్, నా వల్ల అవుతుందా, సో ఎన్నో రోజుల నుంచి నా ఫ్రెండ్స్ ప్రిపేర్ అవుతున్నారు, ఎన్నో రోజుల నుంచి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, వీళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, నా పరిస్థితి ఏంటి అనిపిస్తుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ వెరీ క్లియర్లీ, ప్రతిసారి చెప్తూ ఉంటాను, మనం కొట్టేంత వరకు మనం కొడతామా లేమా ఎవ్వరికీ తెలియదు. జాబ్ కొట్టేంత వరకు దట్ విల్ బి ద సేమ్ డౌట్. నేను చూస్తే ఆర్సీబీ ఆల్మోస్ట్ చూస్తా ఉంటే ప్రతిసారి కొన్ని సంవత్సరాల తరపడి మాది కప్పు అంటే ఈసాల కప్పు నమ్మదే అని చెప్పి అదొక హ్యూమర్ అయిపోయింది, అదొక జోక్ అయిపోయింది. ఇంకా అది ఎలా అయిపోయిందంటే ఇదొక మాకు అందరి ద్రాక్ష అన్నట్టు అనిపించింది. కప్పు వచ్చేసింది, సెకండ్ టైం కూడా కప్పు కొడతాం. ఫస్ట్ టైం ఒక్కసారి రాగానే అమ్మాయి చాలా అనుకున్నాం, మళ్ళీ సెకండ్ టైం కూడా కప్పు. అంటే ఒక్కసారి సక్సెస్ ఎదురైపోయిన తర్వాత అది రిపీటెడ్ గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. సో సేమ్ అట్లాగే, సో అయితే ఆ సక్సెస్ కంటే ముందు ఎన్నో ఫెయిలియర్స్ వస్తాయి. ఆ ఫెయిలియర్స్ వచ్చినంత మాత్రాన ఈ సక్సెస్ రాదు అని అనుకోలేదు. సో ఈ నెగిటివ్ థాట్స్ అన్ని పెట్టేసుకొని మీ ప్రిపరేషన్ ని ఇంపాక్ట్ చేసుకోకండి. సో దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ. అండ్ గైస్, ఎవరైతే గ్రూప్ 1కి కానీ గ్రూప్ 2కి కానీ ప్రిపేర్ అవుతున్నారో, సో ఫైన్, ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. బట్ ముఖ్యంగా గ్రూప్ 2 ఈస్ ఈజీ, గ్రూప్ 1 ఈస్ డిఫికల్ట్ అనే పాయింట్ కూడా మీకు వినిపిస్తుంది. చెప్పాలంటే ఇన్ఫాక్ట్ గ్రూప్ 2 కంటే గ్రూప్ 1 వెరీ ఈజీ. సో థింగ్ ఏంటంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత నువ్వు ప్రిలిమ్స్ కి పెడుతున్న ఎఫర్ట్ తో పోల్చితే మెయిన్స్ కి పెట్టే ఎఫర్ట్స్ చాలా తక్కువ. జస్ట్ బేసిక్ రైటింగ్ స్కిల్స్ ఉంటే యూ కెన్ డూ వండర్స్ విత్ దట్. అండ్ అలాగే ఏపీ గ్రూప్ 1 సిలబస్ లో
ఆల్మోస్ట్ 70% గ్రూప్ 2 సిలబస్ కవర్ అయిపోతుంది. సో యూ కెన్ 100% మేనేజ్. అండ్ అలాగే ఏపీ గ్రూప్ 1 గ్రూప్ 2 కి సంబంధించి బెస్ట్ క్లాసెస్ కోసం అలాగే బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్ తో చూస్తే దిస్ ఇస్ ద ఫ్యాకల్టీ టీమ్ ఆఫ్ రోహిత్స్ అకాడమీ. అండ్ అలాగే గ్రూప్ 2 కి సంబంధించిన ఫ్యాకల్టీ టీమ్ ఆఫ్ రోహిత్స్ అకాడమీ అండ్ దీస్ ఆర్ ద ర్యాంకర్స్ ఆఫ్ అవర్ అకాడమీ. సో ఇప్పటి వరకు యునో ఇంకా ప్రిపరేషన్ మీరు సెల్ఫ్ గా ప్రిపేర్ అయ్యారు ఇప్పటి వరకు. సో అటు ఇటుగా సో కొంచెం పార్షియల్ గా స్ట్రిక్ట్ గా పార్షియల్ గా డల్ గా ఇలా ప్రిపేర్ అవుతూ వచ్చారు. ఇప్పటి నుంచి అయినా స్ట్రిక్ట్ గా ప్రిపేర్ అవ్వాలి, ఒక మంచి గైడెన్స్ కావాలి, ఒక మంచి క్లాసెస్ వింటూ నేను ప్రొసీడ్ అవ్వాలి, నాకు 100% ఎఫర్ట్స్ పెడతాను అన్న నమ్మకం ఉంది. కానీ ఆ ఎఫర్ట్స్ ప్రాపర్ వేలో పెడతానో లేదో అన్న డౌట్ ఉంటుంది. సో ఆ ప్రాపర్ గా పెట్టించడానికి వీ హ్యావ్ ఎ అబ్సల్యూట్ ప్లాన్ ఫర్ యూ. సో చూడండి, దిస్ ఇస్ అ ప్లాన్ ఫర్ దట్. మీకు ఇక్కడ చూస్తూ ఉంటే ఇటు జాబ్ హోల్డర్స్, జాబ్ చేసే వాళ్ళకు అండ్ అలాగే ఫుల్ టైం ప్రిపరేషన్ అంటే రోజు 10-12 గంటలు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు, రోజు 5-6 గంటలు మాత్రమే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బ్యాలెన్స్ చేసే విధంగా ఇలా డే వైజ్ ప్లానర్స్ ని మేము అందించడం జరిగింది. మీరు జస్ట్ డే 1 అనే ఫోల్డర్ ఓపెన్ చేస్తే అందులో మీరు చదవాల్సిన జాగ్రఫీ వీడియో క్లాసెస్, మీరు చూడాల్సిన ఇండియన్ హిస్టరీ వీడియో క్లాసెస్, ఏపీ హిస్టరీ వీడియో క్లాసెస్ అండ్ కరెంట్ అఫైర్స్ వీడియో క్లాసెస్. రీసెంట్ గా యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో ఆ కరెంట్ అఫైర్స్ ని ఇచ్చి చాలా మందిని భయపెట్టింది. అప్పటి నుంచి ఏపీలో గ్రూప్ 1 గ్రూప్ 2 కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈ కరెంట్ అఫైర్స్ అంటే దానిపైన ఒక పెద్ద భయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వన్ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే యూపీఎస్సీలో 100 క్వశ్చన్స్ లో ఒక 60 క్వశ్చన్ల వరకు ప్రతిదీ కరెంట్ అఫైర్స్ తో లింక్అప్ చేసి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఏపీలో అట్లా కాదు. జాగ్రఫీ ఫిక్స్డ్ గా ఉంటది, సొసైటీ కొంచెం కనెక్ట్ అవుతుంది, కానీ మెంటల్ ఎబిలిటీ అలా ఉండదు, హిస్టరీ అలా ఉండదు. జాగ్రఫీ, హిస్టరీ, మెంటల్ ఎబిలిటీ 3 మార్క్స్. ఇక్కడ దాదాపుగా కరెంట్ అఫైర్స్ కనెక్షన్ వెరీ మినిమల్. సొసైటీలో కూడా పార్షియల్ గా ఒక 10-15 క్వశ్చన్ల వరకు మాత్రమే కరెంట్ అఫైర్స్ కవర్ చేసుకోవచ్చు. అంటే 100 క్వశ్చన్లు 100% నాన్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. మీరంతా కూడా కరెంట్ అఫైర్స్ కోసం భయపడకండి. అండ్ కరెంట్ అఫైర్స్ చెప్పే అద్భుతమైన ఫ్యాకల్టీస్ మన దగ్గర ఉన్నారు. డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లైవ్ జరుగుతూ ఉంటాయి. సో వీకెండ్ క్లాసెస్ అండ్ అలాగే మ్యాగజైన్ కూడా, అంటే రోజు జరిగే ఏదైతే క్లాసెస్ చెప్తామో మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోవాల్సిన పని లేదు, దానికి రిలేటెడ్ మంత్లీ మ్యాగజైన్ ని కూడా మేమే రిలీజ్ చేస్తూ ఉంటాం. సో అది ఇలా డైలీ ప్లానర్ ఇవ్వడం జరిగింది. సేమ్ అట్లాగే ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్, సో జాబ్ హోల్డర్స్ కోసం సపరేట్ ప్లాన్ కూడా ఉంటుంది. సో ఇన్ ద సేమ్ మేనర్ ఇప్పుడు వీళ్ళ చూస్తూ ఉంటే ఆల్మోస్ట్, సో మీకు ఇక్కడ చూస్తే 4.5, సో ఆల్మోస్ట్. అండ్ అలాగే ఇక్కడ మనం చూస్తూ ఉంటే 3 hours, అండ్ అలాగే ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఒక 3 hours, అండ్ ఇక్కడ ఒక చూస్తే 1.5 hours. సో డైలీ 10 to 12 hours. ఎందుకంటే ఇప్పుడు టైం తక్కువ ఉంది. రోజు 10 నుంచి 12 గంటలు ఎలా ఫోకస్ పెట్టాలి ఏంటి అని మీకు క్లియర్ గా కనిపించే విధంగా ఇలా ప్లాన్. అలాగే సేమ్ ఇట్లాంటి ప్లాన్ ఎంప్లాయర్స్ ఉంది. అంటే రోజు 5 నుంచి 6 గంటలు ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం కూడా స్పెషల్ గా ఇంకొక ప్లానర్ ఇవ్వడం జరిగింది. ఈ రెండిట్లో కూడా ఆల్మోస్ట్ ఒక 120 days లో, అంటే ఫుల్ టైమ్ గా ప్రిపేర్ జాబ్ చేసే వాళ్ళకి ఫుల్ టైం చాయిస్ లేదు, కానీ జాబ్ చేసి ఇప్పుడు రిజైన్ చేసుకోవాలనుకున్నా లేకపోతే ప్రైవేట్ పర్సన్స్ దగ్గర వేరే ఆప్షన్స్ లేవు, వాళ్ళు చేస్తున్న జాబ్ చాలా క్రిటికల్ గా ఉంది, సో దీని బదులు రిజైన్ చేసుకుని మనస్ఫూర్తిగా చదువుకుంటే బెస్ట్ అనుకుంటారు. అలాంటి వాళ్ళకు రోజు 10-12 గంటలు కూడా వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టడానికి రెడీ ఉంటారు. సో ఇలా 120 days ప్లానర్ మీకు అవైలబుల్ ఉంటుంది. కొంతమంది జాబ్ హోల్డర్స్ గవర్నమెంట్ జాబ్ అన్నాడు, సో వాళ్ళకి చదవాలనిపిస్తుంది బట్ రిజైన్ చేయలేరు, వాళ్ళు రోజు 4-5 గంటలే ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా ఒక 120 to 150 days లో ఎలా మేనేజ్ చేయాలి అనే ప్లాన్ మన దగ్గర క్లియర్ గా ఉంది. ఆ ప్లాన్ ప్రకారమే మీరు ప్రొసీడ్ అవుతాయి. మీరు ఎప్పుడైనా కోర్స్ తీసుకోండి, అది గ్రూప్ 1. ఇప్పుడు మన దగ్గర గ్రూప్ 1 తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు మీకు చూపించింది గ్రూప్ 2 ప్లానర్. మనం ఇప్పుడు చూస్తూ ఉంటే గ్రూప్ 1 వల్ల కూడా వీ హ్యావ్ ఎ వెరీ బ్యూటిఫుల్ థింగ్స్. మనకి ఇక్కడ చూస్తూ ఉంటే ఏపీఎస్సి గ్రూప్ 1, సో ఇక్కడ డే 1, డే 2, డే 3. ముఖ్యంగా ఈ ఏపీ గ్రూప్ 1 స్కూల్ అసిస్టెంట్స్ లేకపోతే ఎస్జిటిలో వర్క్ చేస్తున్న వాళ్ళు, విఆర్ఓస్, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, సో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్స్, ఎస్ఐలు, కానిస్టేబుల్స్ చాలా మంది గ్రూప్ 1 కోసం ఆస్పైర్ అవుతున్నారు. ముఖ్యంగా ఆల్రెడీ పబ్లిక్ జాబ్స్ లో ఉన్న వాళ్ళే ఎక్కువ గ్రూప్ 1 కి ప్రిపేర్ అవుతున్నారు. సో అండ్ అలాగే రీసెంట్ టైమ్స్ లో సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ మిస్ అయిన వాళ్ళు, ఇలా వాళ్ళందరూ గ్రూప్ 1 ఆప్షన్ కోసం చూస్తున్నారు. August 15th కి గ్రూప్ 1 నోటిఫికేషన్ కన్ఫర్మ్ గా వస్తుంది. సో వాళ్ళకు కూడా ఇటు గ్రూప్ 1 తో పాటు గ్రూప్ 2 ప్లాన్ చేసుకుంటూ రెండింటిని ఇంటిగ్రేటెడ్ గా ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో ఇటు కంప్లీట్ ఆస్పిరెంట్స్ అండ్ అలాగే ఎంప్లాయీస్, ప్రతిసారి వీడియో చేసినప్పుడల్లా ఈ ప్లానర్స్ ని హైలైట్ చేస్తూ నేను చెప్తూ ఉంటాను. సో ఎవరైనా ఇప్పటి నుంచి అయినా సీరియస్ గా గ్రూప్ 1 గ్రూప్ 2 కి ప్రిపేర్ అవ్వాలి, గ్రూప్ 1 తో పాటు గ్రూప్ 2, ఓన్లీ గ్రూప్ 2 విత్ బెస్ట్ ప్లానర్, విత్ బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్ కావాలంటే రోహిత్స్ అకాడమీ
యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అందులో డెమో సెక్షన్ లో ఫ్రీ డెమోస్ అని చెప్పి ఉంటాయి. ఆ డెమోస్ అన్నిట్లో కూడా ఫ్యాకల్టీస్ ఎలా చెప్తున్నారు ఏంటి క్లియర్ కట్ గా ఉంటది. అది నచ్చితేనే మీరు జాయిన్ అవ్వండి. ఒకవేళ మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరకకపోతే మీరు డైరెక్ట్ గా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేయండి. లేదా ఈ ప్లాన్ పీడిఎఫ్స్ కావాలంటే 9110556858 ఇది నా వాట్సాప్ నంబరే. మీరు జస్ట్ వాట్సాప్ చేయండి, సార్ గ్రూప్ 1 ఇంటిగ్రేటెడ్ ప్లాన్ ఇవ్వండి. సో మళ్ళీ దాంతో పాటు సెల్ఫ్ స్టడీ, ఐ వాంట్ టు గో ఫర్ ఎ సెల్ఫ్ స్టడీ, సెండ్ మీ గ్రూప్ 1 ప్లాన్. ఐ వాంట్ టు టేక్ క్లాసెస్ ఆర్ ఐ వాంట్ టు టేక్ మెంటర్షిప్, సెండ్ మీ గ్రూప్ 1 ప్లాన్. సో సేమ్ అట్లాగే గ్రూప్ 2 నాకు మెంటర్షిప్ గైడెన్స్ కావాలి, గ్రూప్ 2 ప్లాన్ పంపించండి. లేకపోతే సార్ ఆ ప్లానర్ నేను సెల్ఫ్ స్టడీ చేయాలనుకుంటున్నాను, నాకు ఆ ప్లానర్ పంపండి. మీకు క్లియర్ కట్ గా మీరు మెసేజ్ పెట్టండి, ఐ విల్ రెస్పాండ్ ఫర్ యూ అకార్డింగ్లీ. అండ్ అలాగే ఇంతకు ముందే బుక్ లిస్ట్ కు సంబంధించిన వీడియోస్ చేయడం జరిగింది. ఏ బుక్ లిస్ట్, ఏ బుక్, ఏ సబ్జెక్ట్ ఏ బుక్ కావాలి అని చెప్పి ఆ వీడియో కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో, రోహిత్స్ అకాడమీ అనే టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ కావాలంటే ఈ నంబర్ కి మెసేజ్ పెట్టండి, నేనే రెస్పాండ్ అవుతాను. ఓకే. అండ్ అలాగే ప్రిపరేషన్ కి సంబంధించి ఇంకా ఏ డౌట్స్ ఉన్నా జస్ట్ కీప్ అ మెసేజ్ టు దిస్ నంబర్, ఐ విల్ రెస్పాండ్ టు దాట్. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఫస్ట్ టైం ఛానల్ కి విజిట్ అవుతే, లేకపోతే ఛానల్ ని చూస్తే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఛానల్ కి లైక్ కూడా కొట్టండి, సో దట్ మోర్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కి ఇది రీచ్ అవుతుంది. అక్కడే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, మీకు నచ్చితే హైప్ కొట్టండి, సో దట్ మన యూట్యూబ్ ఎక్కువ మందికి మన వీడియోని అందేలా చేస్తుంది. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.